హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి సంక్రాంతి సెలబ్రేషన్స్ అండి. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సంక్రాంతి రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాం, మా ఇంట్లో ఏమేమి చేసుకున్నాం అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గులు వేయడం, అందులో కలర్స్ వేయడం, గొబ్బెమ్మలు మెయిన్గా ఉంటాయి ఇవి. ఈ ఇయర్ అయితే ఈ డిజైన్ వేసింది మా చిన్నోదిన. ఈ క్రెడిట్ మొత్తం మా చిన్నోదినకే. చాలా కష్టపడి ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ అయితే ఈ డిజైన్ అంతా వేసింది. వదిన డిజైన్ మొత్తం వేసింది, జస్ట్ మేము హెల్ప్ చేసాం కలర్స్ అలా వేయడం. ఆల్మోస్ట్ మార్నింగ్ 5 కేమో స్టార్ట్ చేసాం, అయిపోయేసరికి 9:30 అలా అయింది. సో ఎగ్జాక్ట్గా యాజ్ టీజ్గా తను ఏదైతే అనుకుందో అలానే వేసింది డిజైన్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత మాకైతే సంక్రాంతి నోములు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఈ నోములు అనేది మేము చేసుకుంటాము. ఈ సంక్రాంతి నోముకి మా మమ్మీ అయితే అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టింది. ఇంకా నాకు, మా వదినకు, మా మమ్మీకి అందరం కలిసి ఒకే దగ్గర నోముకున్నాము. ఇందులో ఏవైనా సరే 13 ఐటమ్స్ ఉండేలాగా నోముకోవాలి. ఇందులో మా మమ్మీకి 5, నాకు 3, మా వదినకి 5 అలా మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా నోముకోవచ్చు. ఇందులో మెయిన్గా 13 ఉండేలాగా చూసుకోవాలి. ఈ 13 ఐటమ్స్ కూడా నెక్స్ట్ డే కనుమ ఉంటుంది కదా, ఆ రోజు ఇంటికి అందరినీ పిలిచి పసుపు బొట్టు అలా ఇచ్చి ఇవన్నీ కూడా పంచేయాలి అందరికీ కూడా. నార్మల్గా మా మమ్మీ అయితే అన్నీ ప్రిపేర్ చేసింది, ఇంకా కొన్ని మిగిలిపోయావి, అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వీటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో సెట్ చేసి పెట్టుకోవాలి. అంటే ప్లేట్లో మనకి బియ్యం, రేగుపళ్ళు, కొన్ని నువ్వులు, బెల్లం, ఫ్లవర్స్ ఇవన్నీ వేసి వాటిపైన ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. మా పెద్దదిన ప్రెగ్నెంట్గా ఉంది, సో అందుకనేసి తనకి గరిజెలు, బొమ్మలు అంటే ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ సపరేట్ నోములు ఉంటాయి, అవి మాత్రమే నోముకోవాలి. సో మా మమ్మీ అయితే అవి ప్రిపేర్ చేసింది మా వదిన కోసం. నేను మా మమ్మీ అయితే నార్మల్గా నోముకున్నాం. ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా ఏవైనా 13 ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా వీటన్నిటిని కూడా మనం ఒక ఆర్డర్లో పెట్టుకొని ఫస్ట్ దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత మనం 5 సార్లు మనం ఏదైతే నోముకున్న ఐటమ్స్ ఉంటాయి కదా, 3 కానీ 5 కానీ, వాటన్నిటిపైన కూడా ముందుగా ఇలా లక్ష్మి అంటే గౌరమ్మని చేసి పెట్టుకొని 5 టైమ్స్ అనేది ఫ్లవర్స్, పసుపు, కుంకుమ, అక్షంతలు ఇవన్నీ కూడా ఆ ఐటమ్స్ అన్నిటి మీద వేసుకోవాలి. ఇంకా కనుమ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ నువ్వుల ముద్దలు, గాజులు, మనం నోముకున్న ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇస్తారు.
ఇంకా ఫస్ట్ మా అమ్మది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మా పెద్ద వదిన అయితే స్టార్ట్ చేసింది. ఇంకా మా పెద్ద వదినది కంప్లీట్ అయిన తర్వాత నేను నోముకున్నా. ఈ ఐటమ్స్ అన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ పంచుతాము. ఇలా నోము కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మా మమ్మీ తను నోముకున్నది ఏదైతే ఉందో అదైతే నాకు ఇచ్చింది. తర్వాత మా వదిన ఫస్ట్ ఎవరైతే నోముకుంటారో వాళ్ళందరికీ కూడా ఇంటి ఆడపడుచుకి ఇస్తారు. సో నేను ఆడపడుచుని కాబట్టి ఫస్ట్ అయితే నాకు ఇచ్చారు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా తీసుకొని ఇంట్లో గుమ్మం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అలాగే నెక్స్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తారు వీటన్నిటిని. నెక్స్ట్ మనం ఎప్పుడైతే మన ఇంటికి వెళ్తామో వీటన్నిటిని కూడా తీసుకెళ్ళాలి. ఈ సంక్రాంతి నోములు అనేది చాలా తక్కువ మందికి ఉంటాయి, అందులో మాకైతే ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ కూడా పెళ్ళైన దగ్గర నుండి లేదా మన 9 years ఉన్నప్పటి నుండైనా స్టార్ట్ చేస్తారు. నాకైతే 9 years నుండి స్టార్ట్ చేశారు. మా వదినకి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మనకి ఇలా లైఫ్ లాంగ్ వరకు నోముకుంటూనే ఉండాలి. ఆ నోముకున్న వాటన్నిటిని కూడా వచ్చిన వాళ్ళందరికీ పంచుతారు. ఇంకా ఇంకా నోమంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఇలా సక్సెస్ఫుల్గా నోము అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే కనుమ రోజు అందరూ ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు కదా, ఆ రోజు కూడా మా వదినే లేసి మార్నింగే ఇలా రథం ముగ్గు అయితే వేసింది. ఇంకా కనుమ రోజు మెయిన్గా రథం ముగ్గు వేసుకుంటారు, ఇంట్లో పూజ చేసుకుంటారు అంతే. మెయిన్గా ఫస్ట్ 2 days భోగి సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా మీ ఇంట్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు మీ ఊరికి వెళ్ళారా? మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేశారా? మీరు పిండి వంటలు ఏమేమి చేసుకున్నారు? ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అవన్నీ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.